జై హో భద్రేజీ. మనం టోల్టెక్ ఒప్పందాల గురించి తెలుసుకున్నామండి. వాక్క్షేత్రం సరిగా ఉండాలి, దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు, ఊహాగానాలు చేయొద్దు. షార్ట్ వీడియోస్లో అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు నాలుగోది, శక్తికి మించి శక్తి పరిధిని దాటి మనం ఎక్కువ వర్క్ చేసినా కూడా మన బాడీ అలసిపోతుందండి. మనం ఏదైతే ఆ శక్తికి మించి చేస్తామో అది మనకు వంట పట్టదు. ఏదైనా సరే మనం ధ్యానంలో కూడా చక్కగా కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం. ఆ శక్తి ఒక్కొక్కసారి ఆ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు మనం ఆ శక్తిని ఈ విశ్వ కళ్యాణానికి, ఈ లోక కళ్యాణానికి, భూమాతకు ఇవ్వచ్చు. అలాగనే మనం శక్తికి మించి చేసినప్పుడు మన బాడీ రెస్ట్ కోరుకుంటుందండి. అప్పుడు మనం పూర్తిగా భోంచేసి ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు నిద్ర వస్తుంది. బాడీ అలసిపోయినప్పుడు మనము ధ్యానం చేయలేము.